Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో మొదటి 6 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 7th చాప్టర్ అయిన కోఆర్డినేట్ జామెట్రీలో ఒక పార్ట్ను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో ఈ చాప్టర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఫస్ట్ 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్టెన్స్ ఫార్ములాని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్. అంటే మనకి ఇక్కడ ప్రతి క్వశ్చన్లో 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వాటి మధ్య ఉండే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పెయిర్ ఏమిటి ఇచ్చారు, 2, 3 అండ్ 4, 1. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీన్ని అవసరమైతే మనం ఎలా కూడా రాయొచ్చు, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన పాయింట్స్లో రెండింటి ఏమన్నా, ఫస్ట్ వన్ x1 y1 అండ్ సెకండ్ x2 y2 అనుకుంటాం. వీటిని తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 1 మైనస్ 3 స్క్వేర్. ఇప్పుడు మనం మైనస్ చేయాలా ప్లస్ చేయాలనేది ఆ రెండు నెంబర్స్కి ఉన్న సైన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం, వేరు వేరు సైన్లు ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 4లోంచి 2 మైనస్ చేస్తే మనకి 2 వస్తుంది కదా, కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 1లోంచి 3ని మైనస్ చేస్తే అంటే ఇది ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. అలాగే -2ని స్క్వేర్ చేసినా +2 అవుతుంది, +4 అవుతుంది కదా, అంటే -2 × -2 +4 అయిపోతుంది. దిస్ ఈక్వల్ టు √8 అవుతుంది. అవసరమైతే దీన్ని మనం ఎట్లా మార్చుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 2గా రాయొచ్చు. ఎందుకంటే 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దానికి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 2 అండ్ √2 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏమిటి అంటే -5, 7 అండ్ -1, 3. సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఒకసారి రాస్తే ఫార్ములా సరిపోతుంది కాబట్టి డైరెక్ట్ నేను సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది x1 y1 అనుకుంటాం, ఇది x2 y2 అనుకుంటాం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఫార్ములా ఇక్కడ రాసుకున్నాం కదా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -1 మైనస్, ఇక్కడ ఇది ఫార్ములాలో మైనస్, ఇది నెంబర్కున్న మైనస్. యాక్చువల్గా మైనస్ బ్రాకెట్లో -5 పెట్టేవాళ్ళం. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా నేను +5 రాసేస్తాను హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 7 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 5లోంచి 1 మైనస్ చేస్తే 4, లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి 4 +4 స్క్వేర్ రాస్తాం. అని ఇక్కడ ఒకటి ప్లస్ నెంబర్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 7లోంచి 3 మైనస్ చేస్తే 4 అవుతుంది. ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ నెంబర్ వస్తుంది అనమాట, స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం రెండింటినీ స్క్వేర్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 16 ప్లస్ అగైన్ -4ని స్క్వేర్ చేసినా కూడా ఏమవుతుంది, 16 అవుతుంది. 16 + 16 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 32 అవుతుంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 16 × 2, 16 2 32 అవుతుంది కదా. ఓకే, ఎందుకంటే ఇక్కడ 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి దాని స్క్వేర్ రూట్ 4 కాబట్టి. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ 4 అవుతుంది అండ్ √2 అవుతుంది అనమాట, అంటే 4 √2 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్,
ఇక్కడ మనకి వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే a కామా b అండ్ -a, -b. ఫస్ట్ పాయింట్ ని x1 y1 అనుకుంటాం, సెకండ్ వన్ x2 y2 అనుకుంటాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1. x2 అంటే ఏంటి ఇక్కడ -a మైనస్ x1 అంటే a అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. ఇక్కడ y2 అంటే ఏంటి -b మైనస్ y1 అంటే b అవుతుంది కదా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి రెండు లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసేయచ్చు. -a మైనస్ ఏమవుతుంది -2a హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా -2b హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేస్తాం, తర్వాత వేరియబుల్ ని స్క్వేర్ చేస్తాం. -2 ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది +4 అవుతుంది, a ని స్క్వేర్ చేస్తే a స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇక్కడ కూడా -2 ని స్క్వేర్ చేస్తే 4, b ని స్క్వేర్ చేస్తే b స్క్వేర్ అవుతుంది. ఒకవేళ మనం ఈ 2 టర్మ్స్ లో మనం 4 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది a స్క్వేర్ ప్లస్ ఇక్కడ b స్క్వేర్ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా 4 అనేది స్క్వేర్ నెంబర్ కాబట్టి దాని స్క్వేర్ రూట్ 2 అవుతుంది కాబట్టి దీన్ని 2 అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 and 36, 15. Can you now find the distance between the two towns A and B discussed in section 7.2. 7.2 లో మనం ఒక సిచ్యువేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే ఏ టౌన్ B is located 36 kilometers east and 15 kilometers north of the town A. How would you find the distance from the town A to the town B without actually measuring అని. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అసలు 0, 0 కి 36, 15 అనే పాయింట్ మధ్య డిస్టెన్స్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి పాయింట్స్ 0, 0 అంటే ఇది ఆరిజిన్ అన్నమాట. సెకండ్ పాయింట్ 36, 15. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ని x1 y1 అని, సెకండ్ పాయింట్ ని x2 y2 అనుకుంటాం. ఇవి తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 36 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మైనస్ 0 అంటే 36 స్క్వేర్, అలాగే 15 మైనస్ 0 అంటే 15 స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ చేస్తే 6 6 ఆర్ 36, 3 6 ఆర్ 18, 18 డబుల్ చేస్తే 36, 36 కి 3 యాడ్ చేస్తే 39, 3 ఉంది 3 3s ఆర్ 9 ప్లస్ 3 1296 ప్లస్ 15 15s ఆర్ 225. యాడ్ చేసినట్లయితే 6 ప్లస్ 5 11, 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 2 12, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5 అండ్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 15, 21. దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ 8th క్లాస్లో డివిజన్ మెథడ్ నేర్చుకున్నాం కదా, దాన్ని ఉపయోగించినట్లయితే 15, 21 డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 నెంబర్స్ చెప్పిన డివైడ్ చేసినట్లయితే 15 లో పోయే స్క్వేర్ నెంబర్ ఏంటి అంటే మనకి 3 కదా, 3 3s ఆర్ 9, మైనస్ చేస్తే 6 వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ ని తీసుకుంటాం. ఇప్పుడు 3 ని డబుల్ చేస్తే 6 వస్తుంది. ఈ లాస్ట్ యూనిట్ డిజిట్ వదిలేసి మిగిలిన నెంబర్ లో ఈ 62 లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది. మనం మాక్సిమం 9 వరకే తీసుకుంటాం కాబట్టి దాని ముందు నెంబర్ 9 తీసుకుంటాం. ఇక్కడ 9 రాస్తాం. 9 9s ఆర్ 81, 8 ఉంది. 9 6 ఆర్ ఎంత అవుతుంది 54 కి 8 యాడ్ చేస్తే 62 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది అనమాట 39 అవుతుంది. అంటే ఇక్కడ 39 యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు మీరు, కెన్ యూ నౌ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టౌన్ ఏ అండ్ బి డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 7.2. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ ని డ్రా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం, అంటే దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి 0, 0. ఇది టౌన్ బి దీనికి
36 కిలోమీటర్స్ ఈస్ట్, అంటే ఇటువైపు 36 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే 15 కిలోమీటర్స్ నార్త్లో ఉంది, 15 కిలోమీటర్స్ నార్త్లో ఉంది, అంటే ఇక్కడ ఉందన్నమాట బి. అప్పుడు ఈ రెండు పాయింట్స్కి మధ్య, అంటే ఏకి బికి మధ్య మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి, మనకి 36, 15 అవుతుంది కదా. మనం కోఆర్డినేట్ యాక్సిస్ మీద డ్రా చేసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ మనకి 15 కిలోమీటర్స్ మనకి నార్త్లో ఉంది, అంటే ఇక్కడ వై యాక్సిస్ మీద 15 దగ్గర ఉంటుంది కదా బి అనే పాయింట్. కాబట్టి మనం ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనకి ఏ టౌన్కి బి టౌన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏమడిగారు, కెన్ యూ నౌ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టౌన్స్ ఏ అండ్ బి అంటే yes we can find the distance between town A and B by calculating the distance between the points (0, 0) and 36, 15. ఆల్రెడీ మనం పైన అదే ఫైండ్ అవుట్ చేసాం కదా 0, 0కి 36, 15కి. కాబట్టి ఆ రెండు టౌన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందట, therefore distance between town A and B equal to 39 km and రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Determine if the points 1, 5, 2, 3 and -2, -11 are collinear. మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా. వాట్ ఈస్ మెంట్ బై collinear? The points which lies on the same straight line are called collinear points. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 పాయింట్స్ని ABC అనుకున్నట్లయితే ఈ 3 పాయింట్స్ కూడా మనకి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం. మరి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయని మనం ఎలా చెప్పగలమంటే, మనకి ఇలా వీటి మధ్య డిస్టెన్స్ అంటే ఏబిని బీసీని ఏసీని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క సమ్ అనేది ఏసీకి ఈక్వల్గా ఉంటే అప్పుడు అవి కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అట్లా కాకుండా నాట్ ఈక్వల్ అయినట్లయితే అవి నాన్ కొలినియర్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఇచ్చిన పాయింట్స్ కొలినియరా నాన్ కొలినియరా అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్కి నేమింగ్ తీసుకున్నట్లయితే లెట్ ఏ 1, 5, బి 2, 3 అండ్ సి -2, -11. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకుంటాం. ఒకసారి డిస్టెన్స్ ఫార్ములా రాసినట్లయితే డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ప్రతి 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1, 5 అండ్ బి 2, 3. ఇది x1 y1 అనుకుంటాం, ఇది x2 y2 అనుకుంటాం. ఇప్పుడు ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏబి అని రాస్తాం కదా, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 3 - 5 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 1 అంటే 1 అవుతుంది, 1 స్క్వేర్. 3 - 5 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 -2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు √5. ఒకవేళ మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డివిజన్ మెథడ్లో ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఉపయోగించినట్లయితే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 2.2 వస్తుంది అన్నమాట యూనిట్స్. ఓకే, నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బి అనే పాయింట్ ఏమిటిది 2, 3 అండ్ సి -2, -11.
ఓకే, బీసీకి మధ్య ఉన్న డిస్టెన్స్ బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 అంటే -2 మైనస్ x1 అంటే 2 స్క్వేర్ ప్లస్ y2 అంటే -11 మైనస్ y1 అంటే 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇవి రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, -2 -4 అవుతుంది స్క్వేర్. ఇక్కడ కూడా రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే -14 అవుతుంది స్క్వేర్. ఓకే, వీటిని స్క్వేరింగ్ చేసినట్లయితే -4 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది 16 అవుతుంది, ప్లస్ 14 ఆర్ 196 అవుతుంది. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 212 అవుతుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ మనకి అంటే డివిజన్ మెథడ్లో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 196కి స్క్వేర్ రూట్ 14 అంటే 14.5 వస్తుంది అనమాట. మీరు ఫైండ్ అవుట్ చేసి చూడొచ్చు డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్. నెక్స్ట్ మనం ఏసీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే 1, 5 అండ్ సి మీన్స్ -2, -11. ఓకే, ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే అప్పుడు ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ -2 -1 స్క్వేర్ ప్లస్ -11 -5 స్క్వేర్ అవుతుంది. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కాబట్టి ఇది -3 అవుతుంది, అట్లాగే ఇది -16 అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 స్క్వేర్ చేస్తే 9, 16 స్క్వేర్ చేస్తే 256 అవుతుంది. యాడ్ చేసినట్లయితే 265 వస్తుంది కదా. దీనికి డివిజన్ మెథడ్లో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ ఇది మనకి 16కి దగ్గరగానే ఉంది కదా కాబట్టి 16.2 సంథింగ్ వస్తుంది అనమాట అని యూనిట్స్. ఒకసారి ఇందులో ఉన్న స్మాలెస్ట్ వాల్యూస్ రెండింటిని యాడ్ చేస్తే లార్జెస్ట్ వాల్యూ వస్తుందేమో చూద్దాం. ఇక్కడ ఇది ఫస్ట్ ఏమో 2.2 వచ్చింది అప్రాక్సిమేట్లీ, సెకండ్ వన్ 14.5 వచ్చింది. యాడ్ చేస్తే ఇక్కడ 7, 6, 1 అంటే ఇక్కడ 16.2 వస్తే ఇక్కడ 16.7 వచ్చింది. రెండు నాట్ ఈక్వల్ కదా కాబట్టి therefore since AB plus BC is not equal to AC, therefore the given points are not collinear and non-collinear points are actually the given points are non-collinear points, non-collinear అని రాసేసేయచ్చు డైరెక్ట్ గా. ఈక్వల్ వస్తే కొలినియర్ అని రాసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, చెక్ వెదర్ 5, -2, 6, 4 and 7, -2 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లోనే డిస్కస్ చేసాం కదా. మనం సైడ్స్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ని 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని, ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అని, ఏ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా లేకపోతే దాన్ని స్కేలన్ ట్రయాంగిల్ అంటాం. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అనేది మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. అంటే ఇక్కడ మనం ఏవైనా 2 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ వాటిని ఏబిసి అనుకున్నాం. లెట్ A 5, -2, B 6, 4 and C 7, -2. మనం డిస్టెన్స్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం, డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకున్నాం అంటే ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి ఆ 2 పాయింట్స్ ఏంటి, ఏ 5, -2, బి 6, 4. దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకున్నట్లయితే ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x2 మైనస్ అంటే 6 - x1 అంటే 5 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ అంటే 4 మైనస్ ఇక్కడ y1 అంటే -2 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి -2 రాస్తాం. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 5 అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 + 2 అంటే 6 స్క్వేర్
1 square means 1, 6 square means 36. యాడ్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 37 యూనిట్స్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బీసీ ఫైండ్ అవుట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి బి ఏమిటి 6, 4 అండ్ సి 7, -2. ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది అన్నమాట. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 మైనస్ అంటే 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -2 - y1 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 7లో 6 మైనస్ చేస్తే 1 వస్తుంది కదా స్క్వేర్ ప్లస్ ఇవి రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే -6 వస్తుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీన్స్ 1 -6 స్క్వేర్ చేస్తే ప్లస్ 36 వస్తుంది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 37. ఫస్ట్ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చేసాయి కదా, మనకు 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటుందని ఐసోసెలస్ ట్రయాంగిల్ అనొచ్చు. ఇంకా మనం థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి ఇది డిఫరెంట్గా వచ్చినట్లయితే మనం ఏసీ కూడా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. అప్పుడు ఈ రెండింటితో ఆ వాల్యూ మనకి ఏదైనా ఒక దాంట్లో మనకి ఈక్వల్ అయినట్లయితే అప్పుడు ఐసోసెలస్ అని రాసేవాళ్ళం, లేకపోతే కాదని రాసేవాళ్ళం. ఇక్కడ మనకి ఏబీ ఈక్వల్ టు బీసీ వచ్చేసింది కాబట్టి మనం ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పేసేయచ్చు అనమాట. సిన్స్ ఏబీ ఈక్వల్ టు బీసీ అని ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ద గివెన్ పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని రాసేసేది. ద గివెన్ పాయింట్స్ ఆర్ vertices of an isosceles triangle. ఒకవేళ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూఫ్ చేయాలంటే 3 సైడ్స్ మెజర్ చేసేవాళ్ళం. ఆ 3 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉంటే అప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేవాళ్ళం. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 friends are seated at the points A, B, C, D as shown in the figure 7.8. Champa and Chameli walk into the classroom and after observing for a few minutes, Champa asks Chameli, "Don't you think ABCD is a square?" Chameli disagrees. Using distance formula, find which of them is correct. ఓకే, ఒక క్లాస్ రూమ్లో 4 ఫ్రెండ్స్ ఇట్లా A, B, C, D అనే ప్లేసెస్లో కూర్చున్నారన్నమాట. అయితే ఆ క్లాస్ రూమ్లోకి చెంప అండ్ చమేలి వచ్చి కొంతసేపు అబ్జర్వ్ చేసి అప్పుడు చెంప చమేలిని అడుగుతుంది అనమాట, ఈ నలుగురు కూడా మనకి డయాగోనల్ యొక్క 4 వెర్టిసెస్ ప్లేసెస్లో కూర్చున్నారు కదా అని. కానీ దానికి చమేలి డిసగ్రీ అవుతుంది, అంటే అంగీకరించదు అనమాట. అయితే మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఇద్దరిలో ఎవరు కరెక్టో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ 8th క్లాస్లో అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటర్స్ అనే చాప్టర్లో ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ గురించి నేర్చుకున్నాం కదా. అందులో మనం స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏం నేర్చుకుంటాం, స్క్వేర్లో అకార్డింగ్ టు సైడ్స్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి 6 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. 4 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్, 2 డయాగోనల్స్ యొక్క మెజర్మెంట్స్. వాటిని అబ్జర్వ్ చేయడం ద్వారా ఇద్దరిలో ఎవరు కరెక్టో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ మనం ఏబిసిడి యొక్క కోఆర్డినేట్స్ గ్రాఫ్ని చూసి చెప్పవచ్చు కదా. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం 9th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క కోఆర్డినేట్స్ కావాలంటే మనం ఏ నుంచి x యాక్సిస్ వస్తే 3 దగ్గరికి వచ్చాం, అలాగే y యాక్సిస్ వస్తే 4 దగ్గర 3, 4 అని చెప్తాం. ఫ్రమ్ ద గ్రాఫ్ వీ కెన్ సే దట్ ఇక్కడ మనం ఏ కోఆర్డినేట్స్ ఏం చెప్పొచ్చు, 3, 4 అని చెప్పొచ్చు. అట్లాగే బి యొక్క కోఆర్డినేట్స్, బి అనే పాయింట్ ఇక్కడ ఉంది, మనం x యాక్సిస్ మీద వచ్చినట్లయితే 6 దగ్గరికి వస్తాం కదా, 6, 7 అని చెప్పొచ్చు. నెక్స్ట్ సి యొక్క కోఆర్డినేట్స్, సి అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా, x యాక్సిస్ మీద వచ్చినట్లయితే 9, y యాక్సిస్ వచ్చినట్లయితే 4, 9, 4 అని చెప్పొచ్చు. అలాగే డి యొక్క కోఆర్డినేట్స్, ఇక్కడ మనం డి నుంచి x యాక్సిస్ వస్తే 6 దగ్గరికి వస్తాం, y యాక్సిస్ వస్తే 1 దగ్గరికి వస్తాం, అంటే 6, 1 అని చెప్పొచ్చు మనం.
ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా రాసినట్లయితే డిస్టెన్స్ ఏం నేర్చుకున్నాం ఫార్ములా మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ ఏ బి పాయింట్స్ తీసుకున్నట్లయితే 3, 4 బి 6, 7 ఫస్ట్ పాయింట్స్ x1 y1 అండ్ సెకండ్ పాయింట్ ని x2 y2 అనుకున్నట్లయితే ఇప్పుడు ఏబి యొక్క లెంత్ అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది x2 మైనస్ x1 అంటే 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 7 మైనస్ 4 హోల్ స్క్వేర్. 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్ అవుతుంది కదా 3 స్క్వేర్. అట్లాగే 7 మైనస్ 4 అన్న 3 స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 9 ప్లస్ 9 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 18. ఇట్లానే ఉంచొచ్చు. దీని లేకపోతే 9 ఇంటూ 2 అని రాసినట్లయితే 9 యొక్క స్క్వేర్ రూట్ 3 కాబట్టి 3 రూట్ 2 అని కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బీసీ తీసుకుందాం. బి ఏమిటి 6, 7 అండ్ సి 9, 4. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఇప్పుడు బీసీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా నుంచి ఏం రాయొచ్చు మనం 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 6 అంటే 3 కదా 3 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 అంటే మైనస్ 3 అవుతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ చేస్తే 9 మైనస్ 3 స్క్వేర్ చేసినా 9 వస్తుంది అంటే ఈక్వల్ టు 18. దీన్ని మనం 3 రూట్ 2 అని రాస్తున్నాం కదా 3 రూట్ 2. నెక్స్ట్ సిడి తీసుకున్నాం. ఇక్కడ సి ఏమిటి 9, 4. నెక్స్ట్ డి ఏమవుతుందంటే 6, 1. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే సిడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 9 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 స్క్వేర్. 6 మైనస్ 9 అంటే మైనస్ 3 అవుతుంది కదా మైనస్ 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ 3 స్క్వేర్ 1 మైనస్ 4 అంటే మైనస్ 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది కదా 9 ప్లస్ 9 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 18. దీన్ని మనం ఎలా రాస్తున్నాం 3 రూట్ 2 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఏడి తీసుకుందాం. ఏడి అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 3, 4. నెక్స్ట్ డి యొక్క కోఆర్డినేట్స్ 6, 1. ఓకే ఇది x1 y1 x2 y2. ఇప్పుడు ఏడి ఆర్ డిఏ ఏదైనా ఒకటే కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 అంటే మైనస్ 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 18. దీన్ని ఎలా రాస్తున్నాం మనం 3 రూట్ 2 అని రాస్తున్నాం. ఒకసారి మనం ఈ 4 వాల్యూస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే 4 వాల్యూస్ కూడా సేమ్ వచ్చాయి కదా అన్ని కూడా మనకి 3 రూట్ 2 అని వచ్చాయి అంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అయినంత మాత్రాన మనం స్క్వేర్ అని చెప్పలేం కదా ఎందుకంటే మనకి రాంబస్ లో కూడా 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి స్క్వేర్ కి రాంబస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి స్క్వేర్ లో డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి రాంబస్ లో డయాగోనల్స్ ఈక్వల్ గా ఉండవు. దీన్ని బేస్ చేసుకుని మనం రెండిట్లో ఏది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం డయాగోనల్స్ యొక్క మెజర్మెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏసీకి మధ్య ఉన్న డిస్టెన్స్ బీడీకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇప్పుడు డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ అంటే 3, 4 అండ్ సి అంటే 9, 4. ఏ 3, 4 అండ్ సి 9, 4. దీన్ని x1 y1 అనుకుంటాం ఇది x2 y2 అనుకున్నట్లయితే ఇప్పుడు ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది x2 అంటే 9 మైనస్ x1 3 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 3 అంటే 6 అవుతుంది కదా 6 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 అంటే 0 స్క్వేర్. 6 సార్ ఏమవుతుంది 36 అవుతుంది 0 స్క్వేర్ అంటే 0. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ ఓకే ఇక్కడ మనకి బి 6, 7 అండ్ 6, 1 కదా. ఓకే బి 6, 7 అండ్ 6, 1.
ఓకే, ఇప్పుడు దీన్ని x1 y1 అనుకుంటాం, ఇది x2 y2 అనుకుంటాం. ఇప్పుడు బీడీని ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ 6 మైనస్ 6 అంటే 0 అవుతుంది కదా, 0 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 7 అంటే మైనస్ 6 స్క్వేర్ అవుతుంది. 0 స్క్వేర్ చేస్తే 0, మైనస్ 6 స్క్వేర్ చేస్తే 36 అవుతుంది. 0 ప్లస్ 36 అవుతుంది. 36 కి స్క్వేర్ రూట్ 6 అవుతుంది. అంటే ఇక్కడ మనకి డయాగోనల్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం ఎవరితో ఏకీభవించవచ్చు అంటే ఇచ్చిన 4 పాయింట్స్తో ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందని చెప్పొచ్చు కదా. అది ఎలా చెప్పాము అంటే సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అంటే 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. అండ్ డయాగోనల్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి కదా, అంటే ఏసీ ఈక్వల్ టు బీడి. మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఎవరితో ఏకీభవించవచ్చు అంటే ఎవరు ఇలా చెప్పారు, మనకి చంపా చెప్పింది కదా. కాబట్టి చంపా వాస్ కరెక్ట్ అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one. Name the type of quadrilateral formed if any by the following points and give reasons for your answers. అంటే ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు. ఆ 4 పాయింట్స్ ని జాయిన్ చేసినప్పుడు ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది అంటే రెక్టాంగిల్ అవుతుందా, పారలోగ్రామ్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా, రాంబస్ అవుతుందా, మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని దేని బేస్ చేసుకుని చెప్తామంటే సైడ్స్ యొక్క మెజర్మెంట్స్, డయాగోనల్స్ యొక్క మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలంటే మనం 6 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ వన్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏమిటి, లెట్ ఏ -1, -2, బి 1, 0, సి -1, 2 అండ్ డి -3, 0. ఓకే, ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏబి పాయింట్స్ తీసుకుందాం. ఏ -1, -2, బి 1, 0. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఏబి ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 1 మైనస్ -1 అంటే ప్లస్ చేసేస్తున్నాను 1 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 ఎంత అవుతుంది 2 కదా, 2 స్క్వేర్. అలాగే 0 + 2 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 ఈక్వల్ టు √8. అవసరమైతే దీన్ని ఎట్లా రాయొచ్చు, ఇంతకు ముందు చేసాం కదా 4 × 2 అని రాస్తాం కాబట్టి 2√2 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బీసీ తీసుకుందాం. బి మీన్స్ 1, 0 అండ్ సి మీన్స్ -1, 2. x1 y1 x2 y2 అంటే బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -2 స్క్వేర్ 2 స్క్వేర్ -2 స్క్వేర్ చేస్తే 4 + 2 స్క్వేర్ చేస్తే 4 ఈక్వల్ టు √8. దీన్ని 4 × 2 అని రాయొచ్చు కాబట్టి 4 కి స్క్వేర్ రూట్ 2 కాబట్టి 2√2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సిడి. ఇక్కడ సి ఏమిటి -1, 2 అండ్ డి -3, 0. ఇది x1 y1 x2 అండ్ y2. CD ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే -3 మైనస్ x1 -1 కదా +1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి -2 వస్తుంది ప్లస్ 0 - 2 అంటే -2 స్క్వేర్
దిస్ ఈక్వల్ టు -2 స్క్వేర్ చేస్తే 4 కదా, 4 + 4 ఈక్వల్ టు √8. దీన్ని మనం 2√2 అని రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ డిఏ ఆర్ ఏడి ఎట్లా తీసుకున్నా పర్లేదు. ఏ అంటే మనకి -1, -2 అండ్ డి -3, 0. ఇది x1 y1 x2 y2. ఓకే, ఏడి ఈక్వల్ టు √3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, +1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -2 అంటే +2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది, ప్లస్ అట్లాగే 0 + 2 అంటే 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు √4 + 4 అవుతుంది ఈక్వల్ టు √8. దీన్ని మనం 2√2 అని రాయొచ్చు. అంటే 4 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా రాంబస్ ఆర్ స్క్వేర్ అవ్వచ్చు అనమాట. అది రెండిట్లో ఏదనేది ఎలా డిసైడ్ చేస్తామంటే డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం డిసైడ్ చేయొచ్చు. అంటే ఏసీని బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ మీన్స్ -1, -2, సి మీన్స్ -1, 2, x1 y1 x2 y2. AC ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -2 అంటే +2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు (0 + 16) ఈక్వల్ టు (16) స్క్వేర్ రూట్ 4 అవుతుంది కదా. నెక్స్ట్ బీడీ తీసుకున్నాం. బి మీన్స్ 1, 0 అండ్ డి మీన్స్ -3, 0. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే బీడీ ఈక్వల్ టు (3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 0 హోల్ స్క్వేర్. రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, -4 వస్తుంది. -4 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. -4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది కదా, ప్లస్ 0 ఈక్వల్ టు √16. దీని స్క్వేర్ రూట్ ఎంతంటే 4 యూనిట్స్. ఇప్పుడు చూడండి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా వచ్చాయి. సిన్స్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు AD అండ్ AC ఈక్వల్ టు BD, ABCD ఈజ్ ఏ స్క్వేర్ అని రాస్తాం అన్నమాట. ఒకవేళ మనకి ఈ 4 ఈక్వల్ గా వచ్చాయి, ఇవి మాత్రం డిఫరెంట్ గా వచ్చాయి, అప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని పెట్టి ABCD ఈజ్ ఏ రాంబస్ అని రాస్తాం. ఒకవేళ మనకి AB ఈక్వల్ టు CD BD ఈక్వల్ టు AD వచ్చింది అనుకోండి, అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్టు. మరి పారలోగ్రామ్ లోనే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, రెక్టాంగిల్ లోనే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి రెండిట్లో ఏది అనేది ఐడెంటిఫై చేస్తుంటే ఎలాగంటే అప్పుడు డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెక్టాంగిల్లో డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా వస్తాయి, అంటే AC ఈక్వల్ టు BD వస్తుంది అనమాట. అప్పుడు మనం రెక్టాంగిల్ అంటాం. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ గా రాకపోతే పారలోగ్రామ్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి రాంబస్ అయితే AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు AD అని వచ్చి ఇది నాట్ ఈక్వల్ టు వస్తుంది. అదే రెక్టాంగిల్ అయితే మనకి AB ఈక్వల్ టు CD, BC ఈక్వల్ టు AD అండ్ AC ఈక్వల్ టు అండ్ BD వస్తే అది రెక్టాంగిల్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనకి ఇలా వచ్చి AB ఈక్వల్ టు CD అంటే BC ఈక్వల్ టు AD వచ్చింది, కానీ AC నాట్ ఈక్వల్ టు BD వస్తే అదేమవుతుంది మనకి పారలోగ్రామ్ అవుతుంది. ఈ విధంగా మీరు డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఈ 6 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మిగిలిన రెండు మనకి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తాయో ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ 7th one. Find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, 9. మనకి ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ లో x యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉందట. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి.
మనం సాధారణంగా తెలియని పాయింట్ ఏమనుకుంటాం, సమ్ px, y అనుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది ఎక్కడుందంటే x యాక్సిస్ మీద ఉంది. మనం x యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్ని అబ్జర్వ్ చేసినా సరే దానిలో y యొక్క కోఆర్డినేట్ 0 ఉంటుంది కదా. కాబట్టి మనం ఇలా అనుకోవట్లేదు, px, 0 అనుకుంటే సరిపోతుంది అనమాట. ఎలాగో మనకి x యాక్సిస్ మీద ఉండే పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0 అని తెలుసు కాబట్టి. ఓకే, ఒకవేళ మనకి y యాక్సిస్ అని ఇస్తే x కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి 0, y అనుకుంటాం అన్నమాట. ఓకే, లెట్ a 2, -5, b -2, 9. అలాగే రిక్వైర్డ్ పాయింట్ b p, ఇక్కడ మనకి x యాక్సిస్ పాయింట్ కాబట్టి ఏం చేస్తాం మనం 0, x, 0 అనుకుంటాం కదా. కావాలి ఇక్కడ రీజన్ రాయొచ్చు, సిన్స్ the y coordinate of any point on x axis is 0 అని రాయొచ్చు అవసరమైతే. ఓకే, ఇప్పుడు గివెన్ వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఈ p అనే పాయింట్ ఈ ఏబికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఏ నుంచి pకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో b నుంచి p కూడా అంతే డిస్టెన్స్ ఉంది. లేకపోతే pa = pb అని రాయొచ్చు, లేకపోతే ap = bp అని రాయొచ్చు. ఎట్లా రాసినా మనకి ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు అన్నమాట. అంటే డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించాలి ఇక్కడ. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఏని పిని తీసుకుందాం. ఏ ఏమిటి 2, -5, p ఏమనుకున్నాం x, 0 అనుకున్నాం. ఇది x1 y1 x2 y2 అవుతుంది. ఇప్పుడు AP = PA అన్న సేమ్ ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. x2 - x1 అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - -5 అంటే +5 హోల్ స్క్వేర్. దిస్ = x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 5 అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు మనం. దిస్ = x - 2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయలేం కదా, 25. ఒకవేళ మీరు PA అని రాస్తుంటే 2 - x అని రాసేవారు, దాన్ని మనం x - 2 అని కూడా రాయొచ్చు. అది ఎందుకో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు BP ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే B అనే పాయింట్ని P అనే పాయింట్ని తీసుకుని వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే B -2, P 9 అండ్ px, 0. ఓకే, ఇప్పుడు మనం BP = ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది. √x ప్లస్ అవుతుంది కదా, +2 స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇక్కడ 0 - 9 హోల్ స్క్వేర్. దిస్ = x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ -9 స్క్వేర్. దిస్ = x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 9s are 81. ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలుసు, AP = BP అని తెలుసు కదా. బట్ AP = BP కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే AP ఎంత వచ్చింది మనకి √x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 = x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81. అయితే మనకు స్క్వేర్ రూట్ ఉండగా మనం ఏం సింప్లిఫై చేయలేము కాబట్టి స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి మనం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే √x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ √x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ కట్ చేయొచ్చు, అట్లాగే స్క్వేర్ రూట్ కట్ చేయొచ్చు. ఇంకేం మిగులుతుంది మనకి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 = x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81.
ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది. కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 25 ఉంది కదా. అలాగే దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 81. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, కట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి LHS లోకి వచ్చినప్పుడు ఎలాగో మైనస్ అవుతుంది, అప్పుడు 0 అయిపోతుంది కదా. అట్లాగే ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. దట్ ఇంప్లైజ్ ఇంక మనకి మిగిలిన ఏంటి, మైనస్ 2 2s are 4x ఉంది, అలాగే ప్లస్ 25 ఉంది. ఇక్కడే ఉంది మనకి 2 2s are 4x ఉంది ప్లస్ 81. ఈ రెండు మనం కట్ చేయలేము, ఎందుకంటే ఇది మైనస్ నెంబర్, ఇది ప్లస్ నెంబర్. ఒకవేళ మనం దీన్ని LHS లోకి వస్తే మైనస్ అవుతుంది, అప్పుడు సేమ్ సైన్ అవుతాయి కానీ డిఫరెంట్ సైన్స్ అవ్వ కదా. ఈ టర్మ్స్ అన్నిటిని అంటే వేరియబుల్ టర్మ్స్ అన్నిటిని LHS లోకి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటిని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 81 ఉంది, 25 మైనస్ 25 అవుతుంది. రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తా ఉంటే మైనస్ 8x అవుతుంది. మైనస్ చేసినట్లయితే 11 మైనస్ 5 అంటే 6 అవుతుంది. 7 మైనస్ 2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకే, మైనస్ 8 కూడా మనం RHS లో తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 56 బై మైనస్ 8. 8 టేబుల్ ఎంత అయిపోతుంది, 7 8s are 56 కదా. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు మైనస్ 7 అన్నమాట. దేర్ఫోర్ ద పాయింట్, ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ px, 0 అనుకున్నాం. x వాల్యూ మైనస్ 7 వచ్చింది, మైనస్ 7, 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th one, find the values of y for which the distance between the points p 2, minus 3 and q 10, y is 10 units. అంటే ఈ రెండు పాయింట్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ 10 యూనిట్స్ అయితే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, గివెన్ p 2, minus 3 q 10, y అంటే డిస్టెన్స్ కూడా ఇచ్చారు కదండి, pq ఈక్వల్ టు 10 యూనిట్స్. మనం డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు pq మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2, మైనస్ 3, q ఏమో 10, y. దీన్ని ఏమనుకుంటాం మనం, x1 y1 అనుకుంటాం, x2 y2 అనుకుంటాం. pq డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 అంటే 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది 3 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 అంటే 8 కదా, 8 స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 8s are 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇంకెందుకు మించి సింప్లిఫై చేయలేం, ఎక్స్పాండ్ చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేయగలం అంతే. కానీ మనకి pq వాల్యూ ఎంత, 10 యూనిట్స్ కదా. బట్ pq ఈక్వల్ టు 10 యూనిట్స్. మనం pq చేస్తే ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ కదా. కాబట్టి pq ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఈక్వల్ టు 10. మనకి స్క్వేర్ రూట్ ఉండగా సింప్లిఫై చేయడం కష్టం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. మనకి LHS లో స్క్వేర్ రూట్ కట్ అయ్యి మనకి ఏం మిగులుతుందంటే 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మిగులుతుంది ఈక్వల్. ఇక్కడ 10 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 100 అవుతుంది. ఇప్పుడు ఈ 64 RHS లోకి తీసుకెళ్ళినట్లయితే y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 64 అవుతుంది. దట్ ఇంప్లైజ్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్
ఈక్వల్ టు 36 అవుతుంది. యాక్చువల్గా మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే బయట మనకి 2 వాల్యూస్ వస్తాయి. అలా చేయకుండా ఇలా కూడా సింప్లిఫై చేస్తున్నాం. ఏంటంటే ఈ స్క్వేర్ని RHSలో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే y ప్లస్ 3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అవుతుంది. దట్ ఇంప్లైజ్ y ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. ఎందుకంటే మనం 6ని స్క్వేర్ చేసినా 36 వస్తుంది, మైనస్ 6ని స్క్వేర్ చేసినా 36 వస్తుంది. కాబట్టి 36 యొక్క స్క్వేర్ రూట్ ప్లస్ 6 అయినా కావచ్చు, మైనస్ 6 అయినా కావచ్చు. దట్ ఇంప్లైజ్ y ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ 6 కావచ్చు, ఆర్ y ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ 6 కావచ్చు. దీని నుంచి y ఈక్వల్ టు 6 ప్లస్ 3ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 3 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇక్కడ దీని నుంచి y ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 3 అవుతుంది, y ఈక్వల్ టు మైనస్ 9 అవుతుంది. దేర్ఫోర్ y ఈక్వల్ టు 3 ఆర్ మైనస్ 9 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. If q0, 1 is equidistant from 5, minus 3 and rx, 6, find the value of x. Also find the distances qr and pr. ఓకే, ఇలాంటిది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం కదా. గివెన్ q 0, 1, p 5, minus 3 and r x, 6 and ఇంకేమి ఇచ్చారు మనకి, ఈ q అనేది p కి r కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. అంటే p నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో r నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. అంటే pq ఈక్వల్ టు rq ఆర్ qr అవుతుంది అన్నమాట. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ pq తీసుకున్నాం. p ఏంటి 5, మైనస్ 3. ఏ ఆర్డర్ తీసుకున్నా పర్వాలేదు. q 0, 1 ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే అప్పుడు pq ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ 5 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 16 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 41. 41 అనేది స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి అలా ఉంచేస్తాం. ఇప్పుడు మనం RQR ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే R అనే పాయింట్ ని తీసుకున్నట్లయితే R ఏంటి మనకి x, 6. నెక్స్ట్ Q ఏమిటి 0, 1. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే RQR ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6 హోల్ స్క్వేర్. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6 అంటే మైనస్ 5 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా, అట్లాగే మైనస్ 5 స్క్వేర్ చేస్తే ప్లస్ 25 అవుతుంది. దాని అంతకు మించి మనం సింప్లిఫై చేయలేము. కానీ ఏమిటి ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ కదా, బట్ PQ ఈక్వల్ టు RQ ఆర్ QR. మనకి PQ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 41 ఈక్వల్ టు RQ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 25. మనకి స్క్వేర్ రూట్ లో ఉన్నాయి కాబట్టి సింప్లిఫై చేయలేం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 41 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్.
స్క్వేర్ రూట్ కట్ చేసినట్లయితే ఇక్కడ 41 ఉంటుంది ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి మనం ఈక్వేషన్ ని LHS ని RHS ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు 41. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 41 మైనస్ 25 అని రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అని రాయొచ్చు. దాని నుంచి స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అని రాయొచ్చు. మనకి 16 యొక్క స్క్వేర్ రూట్ ఎయిదర్ +4 ఆర్ -4 అవ్వచ్చు. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -4 అవ్వచ్చు అనమాట. దట్ ఇంప్లైజ్ ఆర్ వాల్యూ ఏమవచ్చు 4,6 అవ్వచ్చు ఆర్ -4,6 అవ్వచ్చు అనమాట. ఇంకేం చేయమన్నారు, ఆల్సో ఫైండ్ ద డిస్టెన్సెస్ QR అండ్ PR. QR అంటే ఇది, నెక్స్ట్ PR కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ QR ఫైండ్ అవుట్ చేద్దాం. QR ఈక్వల్ టు ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ దీన్ని తీసుకున్న పర్లేదు, దీన్ని తీసుకున్న పర్లేదు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ చేస్తాం కాబట్టి +4 స్క్వేర్ చేసిన 60 వస్తుంది, 16 -4 స్క్వేర్ చేసిన 16 వస్తుంది కాబట్టి నెక్స్ట్ 4 స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 25 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 41. ఓకే, ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఈక్వి డిస్టెన్స్ కాబట్టి మనకి రెండు డిస్టెన్స్ ఈక్వల్ వచ్చాయి. ఇంకా మనం ఏం చేయమన్నారు, PR వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఇక్కడ మనకి PR వాల్యూకి రెండు కేసెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్కి 2 డిఫరెంట్ పాయింట్స్ వచ్చాయి. 4,6 అనేది ఒకటి, -4,6 అనేది ఒకటి కదా. కాబట్టి మనం రెండు కేసులు చేయాల్సి ఉంటుంది అనమాట. కేస్ 1, ఇఫ్ R ఈజ్ 4,6, ఒకవేళ 4,6 అయినట్లయితే అప్పుడు మనకి PR ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ Pని Rని తీసుకున్నట్లయితే ఇక్కడ P ఏమిటి ఇచ్చారు 5,-3, Rని ఏం తీసుకున్నాం మనం 4,6 గా తీసుకున్నాం. y2 మైనస్ y1 అంటే 4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ ప్లస్ అవుతుంది కదా 3 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. -1 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది +1 అవుతుంది, ప్లస్ 9 9s are 81 అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 82 అవుతుంది. ఇప్పుడు మనం కేస్ 2 ఏం చేయాలి, R వాల్యూని -4,6 గా తీసుకుని చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూ వస్తుంది, మీరు ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 10th one. Find the relation between x and y such that the point x, y is equidistant from the point 3,6 and -3,4. ఇక్కడ మనకి x, y అనే పాయింట్ 3,6 కి -3,4 అనే పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నట్లయితే xy లో ఒక రిలేషన్ రాబట్టమంటారు అన్నమాట. వాటికి నేమింగ్ ఇచ్చుకున్నాం. లెట్ p x, y a 3,6 b -3,4 గివెన్ ఈక్వి డిస్టెన్స్ లో ఇచ్చారు కదా. p అనేది a నుంచి b కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి AP = B ప్లేన్ రాయొచ్చు, లేకపోతే PA = PB అట్లా రాసినా పర్లేదు. PA = PB అంటే డిస్టెన్స్ ఫార్ములా తీసుకుంటాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. PA పాయింట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ P ఏంటి x, y అండ్ A 3,6 ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ PA = స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - x ప్లస్ 6 - y హోల్ స్క్వేర్. దీన్ని అవసరమైతే ఇట్లా కూడా రాయొచ్చు మనం x - 3 హోల్ స్క్వేర్
ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. ఎందుకంటే సైన్ మారినా మనం స్క్వేర్ చేస్తాం కాబట్టి ఎలాగో పాజిటివ్ అయిపోతుంది కాబట్టి. అలాగే ఇప్పుడు పీబీ తీసుకున్నాం. ఇక్కడ పి అంటే ఎక్స్ కామా వై, బి మీన్స్ మైనస్ 3 కామా 4. ఇది x1 y1 x2 y2. అప్పుడు పీబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ వై హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం -x -3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసినట్లయితే అది స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది. అంటే దీన్నే మనం x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని y మైనస్ 4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అన్నమాట. ఇంకెంతకు మించి సింప్లిఫై చేయడం, ఓన్లీ స్క్వేర్ అప్లై చేయడం తప్ప, హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయడం తప్ప. కానీ ఇక్కడ మనకి పిఐ ఈక్వల్ టు పీబీ అని ఇచ్చారు కదా, బట్ పిఐ ఈక్వల్ టు పీబీ. దట్ ఇంప్లైజ్ ఇక్కడ పిఐ ఏమొచ్చింది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. అలాగే పీబీ ఎంత వచ్చింది మనకి x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్. మరి స్క్వేర్ రూట్లు ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. దట్ ఇంప్లైజ్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇక్కడ a మైనస్ b ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్ గా రాయడానికి ప్రయత్నిస్తాను. a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 3 అంటే 2 3 6x అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab 2 6 12 y అవుతుంది. అలాగే 6 6 36 ఈక్వల్ టు ఇక్కడ మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినట్లయితే a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab 2 3 6x ప్లస్ 3 3 9 అవుతుంది. ఇక్కడ a మైనస్ b ఫార్ములా అప్లై చేసినట్లయితే a స్క్వేర్ y స్క్వేర్ 2 4 8y ప్లస్ 4 4 16 అవుతుంది అన్నమాట. ఇక్కడ బోత్ సైడ్స్ x స్క్వేర్ ఉంది x స్క్వేర్ అంటే y స్క్వేర్ ఉంది కాబట్టి కట్ చేయొచ్చు. ఇక్కడ మనకి LHS లో ఏం మిగిలింది మైనస్ 6x మైనస్ 12y. ఈ రెండు మనకి లైక్ టర్మ్స్, ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం అంటే ప్లస్ 45 అవుతుంది అనమాట. ఈక్వల్ టు ఇక్కడ మనకి 6x మైనస్ 8y. ఈ రెండు మనకి లైక్ టర్మ్స్, రెండు పాజిటివ్ కాబట్టి యాడ్ చేస్తే 25. ఓకే, వేరియబుల్ టర్మ్స్ అన్నిటిని LHS లోకి కాన్స్టెంట్ లేకపోతే అన్నిటినీ కూడా మనం LHS లో తీసుకొచ్చేసేయచ్చు. ఓకే, మైనస్ 6x మైనస్ 12y ప్లస్ 45. ఈ 6x మైనస్ 6x ప్లస్ 8y మైనస్ 25. ఇంకా RHS లో ఏముండదు కాబట్టి 0 రాయొచ్చు. ఇప్పుడు లైక్ టర్మ్స్ ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 12x అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ కానీ డిఫరెంట్ సైన్స్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4y అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 20 అవుతుంది. ఈక్వల్ టు 0. అన్నిట్లోని 4 టేబుల్ కట్ అవుతుంది కదా, కాకపోతే మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4ని కామన్ తీస్తున్నాను. మైనస్ 4 కామన్ తీస్తే 4 టేబుల్ ఇందులో 3 టైమ్స్ అంటే 3x. మైనస్ కామన్ తీసేసాం కాబట్టి ప్లస్ రాసుకోవాలి. 4 కామన్ తీసేసాం కాబట్టి y. ప్లస్ లోంచి మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ 4 టేబుల్ 20లో 5 టైమ్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు -4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHS కి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా, కాబట్టి ఏమవుతుంది దట్ ఇంప్లైజ్ 3x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ x అండ్ y. ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.